మనముంటున్న ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. దానివల్లనే మనకు పగలు, రాత్రి, వర్షాలు, ఎండలు అన్నీ ఏర్పడుతున్నాయి. కానీ ఒకవేళ మన భూమి తిరగకపోతే ఏం జరుగుతుంది? మన భూమి అంత ఫాస్ట్గా తిరుగుతున్నా మనకు తిరుగుతున్న ఫీలింగ్ ఎందుకు కలగట్లేదు? అసలు ఎప్పటికైనా ఒకసారి మన భూమి తిరగడం ఆగిపోతుందా? ఒకవేళ ఆ విధంగా భూమి తిరగడం ఆగిపోతే ఏమేమి విధ్వంసాలు జరుగుతాయి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. అయితే ఈ భూమి తిరగడం అనేది 450 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి పుట్టినప్పటి నుంచే మొదలైంది. మన భూమి 1670 km/h స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది. మనం కాసేపు మన చుట్టూ మనమే తిరుగుతేనే మనకు కళ్ళు తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. అదే ఇన్ని సంవత్సరాలుగా భూమి ఈ విధంగా తిరుగుతుంటే మనకు తిరుగుతున్న ఫీలింగ్ ఎందుకు రావట్లేదంటే, మన భూమితో పాటు మన భూమి మీద ఉన్న అట్మాస్ఫియర్, సముద్రాలు అన్నీ తిరుగుతూనే ఉన్నాయి. ఇలా ప్రతి ఆబ్జెక్ట్ భూమితో పాటు సేమ్ స్పీడ్లో తిరుగుతూ ఉంటాయి. ఒకవేళ భూమి మాత్రమే తిరుగుతూ దాని చుట్టూ ఉన్న పార్టికల్స్ తిరగకపోతే అప్పుడు మనం తిరుగుతున్న ఫీలింగ్ మనకు వచ్చేది. అదేవిధంగా భూమి కాన్స్టెంట్ స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కారణం వల్ల కూడా మనకు తిరుగుతున్న ఫీలింగ్ కలగదు. అలా కాకుండా కొంతసేపు తిరిగి కొంతసేపు ఆగడం, ఒకసారి ఒక స్పీడ్తో ఇంకోసారి ఇంకో స్పీడ్తో వెళ్ళినప్పుడు మనకు మన భూమి తిరుగుతున్నట్టు అనిపించేది. ఫర్ ఎగ్జాంపుల్, మనము కార్లో స్మూత్ రోడ్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్తాము. అప్పుడు మనం వెళ్తున్న ఫీలింగ్ కలగదు. అదే ట్రాఫిక్ ఉన్న టైంలో అయితే మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క స్పీడ్తో వెళ్తాము. అప్పుడు మనకు కదులుతున్న ఫీలింగ్ వస్తుంది. అదేవిధంగా భూమి కూడా ఒకే స్పీడ్తో వెళ్తుంది. అదేవిధంగా భూమి మీద ఉన్న పార్టికల్స్ కూడా ఒకే స్పీడ్లో భూమితో పాటు తిరుగుతాయి. అందుకే మనకు తిరుగుతున్న ఫీలింగ్ కలగదు. అయితే మన భూమితో పాటు ఇతర గ్రహాలు కూడా ఈ విధంగానే తిరుగుతాయి. అయితే ఇవన్నీ గ్రహాలు ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి కాన్స్టెంట్ స్పీడ్లో ఎలా తిరగగలుగుతున్నాయి అనే డౌట్ మీకు వస్తుంది కదా. ఎగ్జాంపుల్గా, మన భూమి మీద ఏదైనా వస్తువుని మనం తిప్పితే దాని చుట్టూ ఎయిర్ ఉండడం వల్ల ఫ్రిక్షన్ క్రియేట్ అయ్యి ఆ ఆబ్జెక్ట్ ఆగిపోతుంది. కానీ మనం స్పేస్లో చూసుకుంటే స్పేస్లో ఫ్రిక్షన్ ఉండదు. కాబట్టి మన స్పేస్లో ఉన్న గ్రహాలన్నీ ఆగకుండా తిరుగుతున్నాయని ఒక సైంటిస్టులు చెప్తున్నారు. కానీ మన భూమి స్పీడ్ని కంట్రోల్ చేయగల ఆబ్జెక్ట్ ఒకటి ఉంది. అదే మన మూన్. ఈ మూన్ గ్రావిటేషనల్ ఫోర్స్ కారణంగా కొంచెం కొంచెం భూమి యొక్క స్పీడ్ తగ్గుతూ వస్తుంది. ఎప్పుడైతే మన భూమి స్పీడ్ కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుందో మన రోజుకు ఉండే టైం కూడా పెరుగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఒక రోజుకి 24 అవర్స్ ఉంటుంది కదా. అయితే 14 బిలియన్ సంవత్సరాల క్రితం మన భూమి మీద ఒక రోజుకి 18 అవర్స్ మాత్రమే ఉంది. అయితే ఈ విధంగా మూన్కున్న టైడల్ ఎఫెక్ట్ కారణంగా మన భూమి స్పీడ్ అనేది తగ్గుతూ వస్తుంది. అయితే మన సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే, ఒక 14 కోట్ల సంవత్సరాల తర్వాత మన భూమి మీద ఒక రోజుకి 25 అవర్స్ టైం ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా 50 బిలియన్ల సంవత్సరాల తర్వాత మన భూమి మీద ఒక రోజుకి 1000 గంటల సమయం ఉంటుందని చెప్తున్నారు. ఈ మూన్ వల్ల మన భూమి మీద ప్రతి 100 సంవత్సరాలకి 1.8 మిల్లీ సెకండ్స్ పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ భూమి స్పీడ్ కొంచెం కొంచెంగా తగ్గడం వల్ల మన మీద ఏ విధమైన ఇంపాక్ట్ ఉండదు. కానీ భూమి సడన్గా ఆగిపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్గా, మనం ఒక బస్సులో ట్రావెల్ చేస్తున్నాము. బస్సు స్పీడ్ కొంచెం కొంచెంగా తగ్గితే మన మీద ఏ విధమైన ఇంపాక్ట్ ఉండదు. కానీ బస్ సడన్గా ఒకసారి బ్రేక్ వేస్తే ఏం జరుగుతుంది? మనందరం ముందుకి పడిపోతాము. అయితే బస్సు ఆగిపోయినా సరే, బస్సు కదలకపోయినా సరే, అందులో ఉన్న ప్యాసింజర్స్ మాత్రం ముందరికి పడిపోతారు. దానికి కారణం జడత్వం, అంటే ఇంగ్లీష్లో ఇనర్షియా అని మీనింగ్. ఒక బస్సు స్పీడ్ 60 లేదా 70 km/h అని అనుకోండి. అది ఒకేసారి సడన్ బ్రేక్ వేస్తేనే మనం ఈ విధంగా కింద పడ్డాము. 1600 km/h స్పీడ్తో వెళ్తున్న భూమి సడన్గా బ్రేక్ వేస్తే ఏ విధంగా జరుగుతుందో తెలుసా? అయితే ఈ వస్తువులన్నీ గంటకి 1670 km/h స్పీడ్తో వెళ్తాయి. దాదాపు ప్రతి వస్తువు గాలిలోకి ఎగిరిపోతుంది. భవనాలన్నీ నాశనం అయిపోతాయి. అంతా చెల్లాచెదురు అయిపోతుంది.
అయితే ఇంతకుముందు 1996లో ఆస్ట్రేలియాలో గంటకు 400 km/h స్పీడ్తో గాలులు వీచాయి. ఇదే మన వరల్డ్లో హైయెస్ట్ స్పీడ్. ఇప్పటి వరకు వచ్చిన హైయెస్ట్ స్పీడ్ కంటే 4 times ఎక్కువ స్పీడ్తో గాలులు రావడం అంటే మీరే ఊహించుకోండి. అయితే ఈ గాలులు సముద్రాల్లో సునామీలకు కారణమవుతాయి. అయితే ఈ ఎఫెక్ట్ ఒక్కో ప్లేస్లో ఒక్కో రకంగా ఉంటుంది. భూమి ఈక్వేటర్ దగ్గరగా ఉన్న వాళ్ళకి ఈ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ నార్త్ పోల్ సౌత్ పోల్కి వచ్చేసరికి ఈ ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. అయితే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా భూమి తన చుట్టూ తాను తిరిగితే మనకు డే అండ్ నైట్స్ ఏర్పడతాయి కదా. కానీ ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరగదు, కాకపోతే సూర్యుని చుట్టూ మాత్రం తిరుగుతుంది. కాబట్టి ఒక 6 months వరకు మన భూమి మీద టోటల్ సన్లైట్ మాత్రమే ఉంటుంది. మిగతా 6 months వరకు మన భూమి మీద మొత్తం నైట్ ఉంటుంది. అయితే ఒక 6 months వరకు మన భూమి మీద మొత్తం సన్లైట్ ఉంటే మన టెంపరేచర్ దాదాపు 100 degrees Celsius వరకు చేరుకుంటుంది. ఈ టెంపరేచర్ వల్ల మన లిక్విడ్స్ కూడా ఎవాపరేట్ అయిపోతాయి. అయితే ఆ టెంపరేచర్లో మన హ్యూమన్ బీయింగ్స్ బతకడం అసాధ్యం. ఒకవేళ ఎవరైనా ఈ ఎఫెక్ట్ని తట్టుకొని బతికారు అంటే ఆ తర్వాత సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మరొక వైపు 6 నెలల వరకు చీకటిగా ఉన్న ప్రదేశాలు మొత్తం గడ్డకట్టుకుపోతాయి. అక్కడ కూడా అసలు మనుషులు బ్రతికే ప్రసక్తే లేదు. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఎర్త్ కోర్ గురించి. ఎర్త్ కోర్లో ఉన్న టెంపరేచర్ సూర్యుని సర్ఫేస్ మీద ఉన్న టెంపరేచర్ కంటే ఎక్కువగా ఉంటుంది. మన ఎర్త్ కోర్ యొక్క టెంపరేచర్ మొత్తం మన సూర్యుని సర్ఫేస్ మీద ఉన్న టెంపరేచర్ కంటే డబుల్గా ఉంటుంది. కోర్ లోపల ఐరన్ లిక్విడ్లా బాయిల్ అవుతూ ఉంటుంది. అయితే భూమి తిరుగుతున్నప్పుడు సాలిడ్ ఇన్నర్ కోర్లో ఉండే స్పీడ్, అదేవిధంగా అవుటర్ కోర్లో ఉండే ఐరన్ తిరిగే స్పీడ్ డిఫరెంట్గా ఉంటాయి. వాటిలో ఉండే స్పీడ్ డిఫరెన్స్ వల్ల మన ఎర్త్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అయ్యి జియో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. దానివల్లనే మనం క్షేమంగా బతకగలుగుతున్నాము. ఇలా ఎందుకు అంటున్నానంటే సూర్యుడి నుంచి వచ్చే అతి భయంకరమైన సోలార్ విండ్స్, కరోనల్ మాస్ ఎజెప్షన్స్, అదేవిధంగా స్పేస్ నుంచి రిలీజ్ అయ్యే కాస్మిక్ రేడియేషన్స్, హైలీ చార్జ్డ్ పార్టికల్స్ వంటివి మన భూమి మీదకి వస్తుంటాయి. ఒకవేళ ఈ పార్టికల్స్ భూమిని తాకితే వాటికి ఉండే రేడియేషన్ కారణంగా మన భూమి మీద ఉన్న సముద్రాలు అన్నీ ఆవిరైపోతాయి. ఆ హార్మ్ఫుల్ రేడియేషన్ కారణంగా అన్ని జీవుల్లో ఉన్న DNA దెబ్బతింటుంది. ఒకవేళ ఈ పార్టికల్స్ భూమి మీదకి వస్తే మన నావిగేషన్ సిస్టమ్, ఇంటర్నెట్ ఇవన్నీ దెబ్బతింటాయి. అప్పుడు అసలు ఈ భూమిలో బతకడానికే ఛాన్స్ ఉండదు. ఒకవేళ ఎర్త్ తిరగడం ఆగిపోతే మన ఎర్త్ కోర్లో ఉన్న లిక్విడ్ ఐరన్ కూడా తిరగడం ఆగిపోతుంది. దానివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉండదు. అందువల్ల స్పేస్లో ఉన్న అన్ని హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్స్ అన్నీ భూమి మీదకి వస్తాయి. అలా వచ్చిన సమయంలో నేను ఇప్పుడు చెప్పిన సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతాయి. నెక్స్ట్ మనం ఎర్త్ షేప్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎర్త్ అనేది పూర్తి రౌండ్ షేప్లో ఉండదు, కొంచెం సెంటర్లో కొంచెం ఉబ్బినట్టుగా ఉంటుంది. ఎందుకంటే భూమి స్పీడ్గా తిరగడం వల్ల క్రియేట్ అయిన సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల. అలా ఉబ్బినట్టుగా ఉన్న ప్రదేశాల్లో మిగతా దగ్గర కంపేరింగ్ చేస్తే అక్కడ ప్రదేశాల్లో సముద్రాలు 21 kilometers పైకి వస్తాయి. అయితే భూమి తిరగకపోతే ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉండదు. కాబట్టి ఆ ప్లేస్లో ఉన్న సముద్రాల దగ్గర ఉన్న ఎక్కువ వాటర్ అనేవి గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువగా ఉన్న వాటర్స్ దగ్గరికి ఆ వాటర్ అంతా వచ్చేస్తుంది. దానివల్ల పెద్ద పెద్ద సునామీలు ఏర్పడతాయి. ఆ తర్వాత భూమి సెంటర్లో ఉన్న ఈ బల్జ్ అంతా పోయి భూమి పూర్తి రౌండ్ షేప్లో కనిపిస్తుంది. అప్పుడు ఈ సెంటర్లో సముద్రంలో ఉన్న ల్యాండ్ అంతా ఒక పెద్ద ఖండంగా మారిపోతుంది. ఆ తర్వాత ఈ ఈక్వేటర్స్కి దగ్గరగా ఉన్న కొన్ని కాంటినెంట్స్ లైక్ ఆస్ట్రేలియా, అమెరికా వంటి కాంటినెంట్స్ అన్నీ కూడా సముద్రంలో మునిగిపోతాయి. అయితే ఇన్ని ఘోరాలు జరిగిన తర్వాత కూడా ఏ మనిషి అయినా బతికున్నాడంటే అప్పుడు ఆ మనుషుల బయోలాజికల్ సర్కేడియం రిథమ్ దెబ్బతింటుంది. అంటే మన బాడీ అనేది ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలి అనే దానికి అలవాటు అయిపోయింది. అదేవిధంగా ఇది మనుషులు ఒక దాంట్లోనే ఉండదు, పక్షుల్లో, కుక్కల్లో, జంతువుల్లో అన్నిట్లలో ఉండొచ్చు. ఒకవేళ భూమి ఆగిపోతే మన శరీరంలో మొత్తం
చేంజెస్ వస్తాయి. మన శరీరం అడ్జస్ట్ కాలేకపోతుంది. దానివల్ల మనకు చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. చూశారు కదా, భూమి ఒక్కసారి తిరగకుండా ఆగిపోతే ఏ విధంగా జరుగుతుందో. ఈ వీడియో కనుక మీకు కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏ విధమైన కంటెంట్ కావాలో